అందరికీ నమస్కారం. ఈరోజు నేనైతే సమోసా రోల్ చేస్తున్నాను. ఇది మామూలుగా సమోసాలో మనం స్టఫింగ్కి అయితే ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అండి. నేను కూడా అలాగనే చేసుకున్నాను. అలాగే పక్కన మైదా పిండి కూడా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది చల్లారే లోపల మైదా పిండి కూడా కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు మైదా పిండి కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండల కింద చేసుకొని చపాతీలాగా చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేశాను అనమాట. కట్ చేసుకొని మనం స్టఫింగ్ కోసం అయితే ఆలు మిశ్రమం పెట్టుకున్నాం కదండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని కొంచెం వాటర్ అప్లై చేసుకుని ఇలాగైతే ఫిల్ చేసుకోవాలండి. అంటే ఇప్పుడు ఒకేలా సమోసా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. మా బాబుకి నచ్చింది ఇలాగా. అందుకని పిల్లలకు కొత్త కొత్త వెరైటీగా అంటేనే ఇష్టపడతారు కాబట్టి ఇప్పుడు ఇడ్లీ మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. సమోసాలు ఏ విధంగా అయితే డీప్ ఫ్రై చేస్తామో అదే విధంగా ఇలాగ అయిన తర్వాత నేనైతే కెచప్తో అయితే మా బాబుకి సర్వ్ చేసి ఇచ్చాను. అసలు తినడు వాడు. అంటే వీడియో కోసం అయితే కెచప్ అనేది పక్కన పెట్టాను అనమాట. మా బాబుకి కెచప్ లాంటివి సాసెస్ అయితే అలవాటు చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.